హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేయబోతున్నాం అన్నమాట. దానికి కావాల్సిన వస్తువులు చెప్తాను, ముందే పెట్టుకొని ఉంచుకోండి. ఇది చికెన్ అన్నమాట, 1/2 కేజీ చికెన్. ఇది వచ్చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు. ఇది పుదీనా ఆకు, ఇది ఇంటి ముందు పెంచిందే అనమాట, ఆర్గానిక్ అనమాట. ఇది కొత్తిమీర, పొద్దున మా డాడీ తెచ్చాడు. దిస్ ఈజ్ పచ్చిమిర్చి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోండి. ఇదేంటో అల్లం ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకోండి. ఇవి వచ్చేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుంటే మీకు ఇన్ని ఉల్లిపాయలు ముక్కలు వస్తాయి అన్నమాట, సన్నగా తరిగి పెట్టుకోండి. ఇవి వచ్చేసి ఇది గసగసాలు, ఇవి దాల్చిన చెక్క అన్నమాట. ఇవి వచ్చేసి సారీ ఫ్రెండ్స్, ఇవేంటో తెలియక వెళ్ళి కనుక్కొని వచ్చాను. ఇవి వచ్చేసి మిరియాలు, ఇవి వచ్చేసి జీలకర్ర అనమాట. ఇంకా దీంట్లో చివరికి వచ్చేసరికి ధనియాలు ఉన్నాయి అన్నమాట. ఇవి బిర్యానీ ఆకు అనమాట, విడిగా మనకి బిర్యానీ సెట్ దొరుకుతుంది కదా, అలాగా ఆ బిర్యానీ ఆకు, ధనియాలు. ముందుగా మనం చికెన్ తీసుకొని ఒక నిమ్మ చిక్క తీసుకోవాలండి. దాన్ని మొత్తం ఇలా పిండుకోవాలన్నమాట, నిమ్మరసం మొత్తం రసం అంతా వచ్చేలాగా పిండుకోవాలి. తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేయాలండి. ఇప్పుడు తగినంతగా ఆయిల్ తీసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి, డీప్ మిక్స్ చేసుకోవాలి. మొత్తం డీప్గా ఈ కారం, ఉప్పు, పసుపు ఇలా కొంచెం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలండి. ఈ పసుపు కూడా మొత్తం కలిసేలాగా మొత్తం డీప్ మిక్స్ చేసుకోవాలి. కలుపు, ఎందుకంటే ముక్కకి మొత్తం మసాలా అనేది పట్టాలి కాబట్టి. ఇలా మొత్తం డీప్ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇలా మేము చేస్తున్నామో లేదో చికెన్ వాసన పట్టేసి మా మ్యాక్స్ గాడు ఎలా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు పెడతామా పెట్టాక చేశాక మొత్తం నీకే పెడతాం పప్పిగా. చూసాడా ఫ్రెండ్స్, మేము చేసే చికెన్ బిర్యానీకి మా పప్పిగాడే కాక బయట నుంచి ఇంకో పప్పి కూడా రెడీగా ఉందన్నమాట తినటానికి. చూసారు ఇప్పుడే మా బిర్యానీ ఎంత ఫేమస్ అయిందో, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇందాకలా మనం రెడీగా ఉంచుకున్న మసాలా ఉంది కదండి, అదే బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క, లవంగ, ధనియాలు, ఇవన్నీ ఏం చేయాలి, పొడి చేసుకోవాలండి. ఇదిగోండి దంచుతుంది మా మదర్ ఇప్పుడే. దంచి ఇంకా గట్టి దంచు, త్వరగా అయిపోవాలి. పక్కకి వెళ్ళు. ఇప్పుడు ఇవి పొడిగా అవడానికి మా మదర్ దంచుతున్నారు కాబట్టి దీనికి తగ్గట్టు ఒక సాంగ్ పాడదామా? దంచవే మైనత్త కూతురా పొడ్లు దంచవే. మా మదర్ కొట్టేస్తారండి పాట వినలేక. ఏం చేయలేము, అంతే. సింగర్ని, నాలో ఉన్న టాలెంట్ని తొక్కేస్తున్నారు వీళ్ళందరూ. మూతి పళ్ళు రాలుతాయి కొడితే, అంతే అండి, టాలెంట్ తొక్కేస్తారు వీళ్ళందరూ. ఏంటో మరి అసలు, అటు చెప్పు కానివ్వరు, ఇటు సింగర్ కానివ్వరు. ఇందులో అవన్నీ దంచిన తర్వాత ఇలా పొడిగా మారిపోయింది అనమాట. చూసారా, ఇంత తక్కువ టైంలో త్వరగా అయిపోయింది. మీరు కూడా దంచండి, టేస్ట్ బాగా వస్తుంది. గరం మసాలా ఇంత ఎందుకు చేసామంటే, ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కూరల్లో వేసుకోవచ్చు అండి, చాలా టేస్టీ ఉండిద్ది. ఇందాకలా మనం నూరు పెట్టుకున్న గరం మసాలా పొడి, ధనియాలు, ఒక 3 జీడిపప్పులు, అల్లం ముక్కలు ఎన్నైనా పర్లేదు, కొంచెం తక్కువ వేసుకోండి. ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు అనమాట. ముందుగా ధనియాలను, జీడిపప్పు ఉన్నాయి కదండి 3, అవి నూరుకోవాలి, దంచాలి మెత్తగా. కొడితే లేదు. చూసారు ఫ్రెండ్స్, దంచుతుంటే ఇలా మెత్తగా రావాలన్నమాట. ఆ ధనియాల పొడిలోనే గరం మసాలా పొడి వేసి దంచుకోవాలి, పొడిలాగా భలే వస్తుంది. ఇందాకలు దంచిన పొడిని తీసి ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి దంచుకోవాలి. నిన్నేసి దంచుతా పట్టు. మాకు కొంచెం సైలెంట్గా ఉండే. ఈ పేస్ట్ లాగా వచ్చేంత వరకు దంచుకుంటా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా దంచేటప్పుడు కొంచెం కళ్ళల్లో పడే అవకాశం ఉంది, దూరంగా ఉండి పర్యవేక్షించండి. పిల్లలు మాత్రం, పేరెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారనమాట. కొడితే మొహం పగిలిపోద్ది. అయ్యయ్యో. ఇందాక దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు, పుదీనా, పచ్చిమిర్చి, ఇవి ఏం చేయాలి వాళ్ళకి తెలుసులే కానీ మూసుకోనోరు. అదే ఏం చేయాలి, పొడి పేస్ట్ చేయాలండి. వాళ్ళు నీకంటే బాగానే చేస్తారు. మన ఆడియన్స్కి ప్రతి ఒక్కరికి చూపించాలి, మా వాళ్ళు కూడా మన వంటలు ట్రై చేసి చాలా బాగుందని చెప్తే ఎంత ఆనందంగా ఉంటుంది.
అదంతా నీ భ్రమ. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మెత్తగా అంటే పేస్ట్ లాగా అయ్యేంత వరకు ఇట్లా దంచుతూనే ఉండాలండి. కొడితే లేదు మొహం పగిలిపోద్ది. కొంచెం జాగ్రత్తగా దంచాలండి, ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఇప్పుడే పటపట పటపట అని చిన్న చిన్న చిటుకులు మీదకి వస్తున్నాయి అనమాట. మెరగా ఎరగ తీసి నీ కళ్ళల్లో పెడతా. అవి ఇలా మాట్లాడకూడదు. ఇవన్నీ నిపుణుల పర్యవేక్షణలో చేయాలండి. ఆ నిపుణులు ఎవడో కాదు, నేనే అనమాట. ఇన్ని రోజుల నుంచి ఎవరు అని ఎతుకుతుంటే ఇప్పుడు అర్థమైంది ఆ నిపుణులు నేనే అని. మెరగా ఎరగ తీసి నోట్లో పెడతా. దంచుకున్న పేస్టులు తీసి ఇలా గిన్నెలో సెపరేట్గా తీసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోయాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం వేడెక్కాక అలా ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నీ మూతి పచ్చడి అయిద్దండి. అబ్బబ్బబ్బా, ఇదో గోల. ఒక పక్క చక్కటి వంట కార్యక్రమం చేస్తున్నప్పుడు పక్కన నాన్ సెన్స్ వస్తుందండి. చేయటం చేత కాదండి, తినటం అయితే తింటది. అబ్బో ప్లీజ్, వంట బాగా రావాలని కోరుకుంటున్నానండి ఈరోజు మీకోసం, కేవలం మీకోసం మాత్రమే. నేను చేసి పెడితే తింటది కానీ మాకు అసలు చేసి పెట్టదు. బాబా చూడండి గాయస్, నా చేతికి గెంటికి చెల్లిపోయింది మా మదరు. ఇట్లా తిప్పాలన్నమాట. ఆయిల్ ఎక్కడ పడిందా నాకు భయం వేస్తుంది. బట్ తప్పదు, మనం వంట కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం అందుకొని చేయాలి కాబట్టి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలాగా ఈ ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్లేవర్లోకి వేగేంత లోపు కొంచెం టైం పడుతుంది కదా, మీకు షేర్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇది కొత్త గిన్నె ఫ్రెండ్స్. ఇది శిథిలా వస్తు షేక్ లాగా ఎక్కడో మూల నుండిపోతే ఇప్పుడు తీసామన్నమాట ఈ వంట కోసం అని చెప్పేసి. వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా కలిపాలి, ఇంకా వేగాలి. ఏమో అనుకున్నాను కానీ తినడం కంటే చేయడమే చాలా కష్టంగా ఉందండి. తినడం ఈజీ, చేయడం కష్టం అన్నట్టు చేస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది కష్టాలు ఎన్నో ఉన్నాయి. బట్ ఆడియన్స్ మీకోసమే, ఎంత కష్టపడైనా చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే. ఎంత ఫన్ అయినా క్రియేట్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇలా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ అక్కడ వేసాం కాకపోతే కనపడట్లేదు కొంచెం. 2 చెక్క లవంగాలు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పద్ధతి చేతి మీద చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఆయిల్తో తమాషా కాదు, పడిపోయింది చేతి మీద. అయినా అలిపెరగని పోరాటం లాగా మీకోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికి వంట ఇంకా కార్యక్రమం అనేది కొనసాగిస్తూనే ఉన్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న ఏం పేస్ట్ ఇది, ఏం పేస్ట్ చెప్పు, పుదీనాకు కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అంత ఎత్తునుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో దంచి పెట్టుకున్న పేస్ట్ అంటే పుదీనా టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకున్న తర్వాత మొత్తం కలిపించుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని మొత్తం ఇట్లా ఫ్రై ఏం చేయాలి, మొత్తం కలిసిపోయేలాగా ఇట్లా తిప్పుకుంటా ఉంటాం కాసేపు. దిస్ ఈజ్ నెయ్యి అనమాట, ఇంకా కరుగుతుంది నెయ్యిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇట్లా నూనెలో వేపాలన్నమాట. దాకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. మొత్తం ఈ మసాలా, ఈ పేస్ట్, పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం డీప్ మిక్స్ లాగా కలుపుకోవాలి. ఈ బాండీ కదిలిపోతుంది ఏంటో మరి. ఇలా బాండీ పక్కకు కదిలేటప్పుడు ఒక హ్యాండిల్ ఇలా పెట్టుకున్నామంటే మనకి వస్తువు అనేది కదలకుండా ఉండిద్ది స్టిఫ్గా. ఇందాక వేపు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిదిప్పుకోండి డీప్ మిక్స్ అయ్యేలాగా. మల్టీ టాస్కింగ్ లాగా.
మొత్తం కలదిప్పుకున్న తర్వాత కొంచెం కుక్ అవనివ్వాలండి. చికెన్ కుక్ అయ్యేలోపు ఈలోపు మనం 2 గ్లాసుల రైస్కి ఒక 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. అందులో కొంచెం ఆయిల్ వేసాం, అందుకే అవి డ్రాప్స్ కనబడుతున్నాయి. పచ్చిమిర్చి వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనాకు, ఇవి దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3, జీలకర్ర వేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, అట్ట చెప్పకూడదు, ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి అండి. ఎట్టకేలకి వీడియోల ద్వారా నా చేత వంట చేపిస్తున్నావు అనమాట. నువ్వు చేస్తున్నావు అని ఎరగబడి ఈ లోపట్లో చికెన్ దగ్గరకు వచ్చేద్దాం. చికెన్ కుక్ అయింది అని అనిపిస్తే గరం మసాలా పొడి వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉడకాలి కదా. ఉడకాలి కదా, సో కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా తిప్పుకొని కాసేపు కుక్ చేసుకోండి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఉప్పు వేసుకోండి. ఇది కూడా ఉప్పే. ఇది ఎలాగుందంటే అచ్చం మనం మల్టీ టాస్కింగ్ చేస్తున్నట్టుంది. ఇవి కాగుతున్నాయి అని ఒక పక్క వాటర్ బాయిల్ అయినాయో లేదో చూసుకుంటూనే ఇంకో పక్క చికెన్ కుక్ అయిందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి మూత కొంచెం తెరిచి పెట్టుకుందాం అండి. తొంగి చూడడానికండి అప్పుడప్పుడు ఇట్లా బాయిల్ అయిందో లేదని చెప్పి ఇట్లా కొంచెం పెట్టుకొని సైడ్కి ఇచ్చుకుంటే, సైడ్కి చూసుకుంటే ఇందాక గోల్డెన్ ఫ్లేవర్లో వేపాం కదండి ఉల్లిపాయలు, అవేంటి విడిగానే తినాలనిపిస్తుంది. వంట అయ్యేలోపు నేనే తినేసేటట్టున్నా మొత్తం. చికెన్ బాగా ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు కాస్త ఉప్పు వేసుకోవాలండి. కొంచెం గ్రేవీగా, మరీ ఎక్కువ ఎవాపరేట్ అయిపోకుండా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మీరు కుక్ చేసుకోవాలి. చూడండి ఇలా వాటర్ బాగా తెరలేటప్పుడు మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఇందాకలా నానబెట్టుకొని ఉంచిన రైస్ని వేసుకోవాలి. ఏ రైస్ అయినా వేసుకోవచ్చండి, మనం నార్మల్గా తినే రైస్ అయినా, బాస్మతి రైస్ అని ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. బియ్యం ఒక గంట సేపు నానబెట్టుకుంటే త్వరగా మనకి కుక్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయండి. రైస్ అనేది కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కలిపుకోవాలి. గ్రేవీ మీకు సరిపడినంతగా కొంచెం అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. ముక్కలు అనేవి ఉడకడానికి కొంచెం వాటర్ యాడ్ చేసాం కదండి, ఆ వాటర్లో కొంచెం డిప్ అయి ఉండాలన్నమాట, ఎందుకంటే ఉడకాలి కదా ముక్కలు అనేవి. ఇప్పుడు మన వంట ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, మన చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసామంటే కొంచెం ముక్కలు అనేవి మెత్తగా వస్తాయి. కారం సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోండి, మిక్స్ చేయండి మొత్తం కలిసేలాగా. కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది. ఉల్లిపాయలు కూడా ఇలా ఉడికిన అన్నాన్ని లేయర్స్గా వేసుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు అనేవి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. చికెన్ మొత్తాన్ని ఇట్లా లేయర్స్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కుక్ చేసుకోవాలండి. 15 మినిట్స్ అన్నమాట. పొయ్యి మీద పెట్టుకొని అడుగున మాడకుండా కొంచెం అట్ల పైన పెట్టుకొని ఆ తర్వాత మనం రైస్ అనేది పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఒక 15 మినిట్స్ ఇలా ఉడకనించండి. అది చాలా హ్యాపీగా తినే చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందని చెప్పాను కదండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. దీని కాంబినేషన్ థమ్స్అప్ అండ్ ఇట్లా స్లైసెస్తో ఉన్న ఉల్లిపాయలతో తింటే, ఒక నిమ్మదెబ్బ కూడా మీరు పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనేలాగా మా వీడియోలో మేము చూపించామన్నమాట. 15 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తంలో వచ్చిన ఫన్ మిమ్మల్ని ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే, ఎవరిని మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. హ్యాపీగా ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం కాబట్టి ఫన్తో ఎంజాయ్ చేసి మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.